వారి యొక్క మహోన్నతమైనటువంటి వర్ణనలో స్వామివారు సౌందర్య లహరి, దేవి భాగవతం, దశమహావిద్యలు, అనేకమైనటువంటి శాక్తేయమునకు సంబంధించిన దివ్యమైనటువంటి గ్రంథములలో భజనలో ఒక దివ్యమైనటువంటి శ్లోకాన్ని చెప్పి నేను ముగిస్తాను. శ్రద్ధాలులై వినండి. భజనమాలలో 59వ భజన. ఈ 59వ భజనలో చాలా శక్తివంతమైనటువంటి మాటలు స్వామి మనకు తెలియచేశారు. స్వామీజీని అప్పాజీ అని అనకూడదు అన్నారు స్వామి. ఏమనాలి? తాతాజీ అనొచ్చు, తాతాజీ అనొచ్చు. కొంచెం దాదాజీ అంటే ఇంకా మనకు బాగా అనుబంధం ఎక్కువ అవుతుంది. స్వామీజీ అంటే గౌరవం. అలాంటి పుణ్యమైనటువంటి స్వామివారు తను గానం చేసి రచించినటువంటి వాగ్గేయకారులుగా ఒక దివ్యమైనటువంటి 59వ భజన. ఈ భజనలో ఓం శ్రీ హ్రీం 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 మహేశ్వరి, హ్రీం 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 మహేశ్వరి, హర హర దురితం